ఏమయ్యా, బాగున్నావా? బాగున్నా. నాగమ్మ, ఎలా ఉన్నావ్? చెప్పా పెట్టకుండా వచ్చావు. ఒకసారి వెళ్ళి పిల్లల్ని కలిసిరాపో. ఎప్పుడంటే అప్పుడు అలా పంపిస్తారా? ఇదేమన్నా సూర్యాపేట హైదరాబాద్ అనుకుంటున్నావా? నేను ఆ యమధర్మరాజుని అడుగుతాను పద. యమధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం? శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ. తప్పక పాటిద్దాం. స్వామి, మా ఆయన్ను కాస్త మా వాళ్ల దగ్గరికి పంపండి. ఆవిడ చెప్పిన మాట విని కిందకి చక్కదిద్దిరా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. అరే పెద్దోడా శ్రీను, చెప్పకుండానే వెళ్ళిపోయాను అని బాధపడకు. చావు పుట్టుకలు అందరికీ తప్పవు. తొందరగానే చెప్పకుండా పోయాను అనుకో. ఇకపై అన్ని బాధ్యతలు నీవే శ్రీను. అందరూ జాగ్రత్త. ఒరే రమేష్, మహేష్, కౌసల్య, శ్రీవాణి, వనజ, నవ్య అందరూ కలిసే ఉండాలి, చక్కగా ఉండాలి. ప్రతి శుభకార్యానికి వస్తూ ఉంటాను. ఇక్కడ మీ అమ్మ జాగ్రత్త. లక్ష్మి దుర్గ స్టూడియో స్టాఫ్ అంతా నేనే ఉన్నట్టు అనుకుని స్టూడియోని బాగా చూసుకోండి. ఈ రోజు నా పెద్ద కర్మకి వచ్చి నా ఆత్మకి నివాళులు అర్పిస్తున్న చుట్టాలకు, స్నేహితులకు పేరు పేరు నా ధన్యవాదాలు. ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి ఎప్పుడూ మీరు అందరూ తోడు ఉండాలి. ఇక మీ అమ్మ నాగమ్మ పిలుస్తుంది, వెళ్తున్నా. ఏమయ్యా, మీ యముడి గారు ఎలా ఉన్నారు? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఇది మొదటిసారి కాదు బాబు రావడం, రెండోసారి. రెండోసారా? అదెలా? అదో పెద్ద కథలే. ఏంటయ్యా, నరకం ఇంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభా ఊరుసి మేనకలుంటారు, అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా.